ఏంటి ముగ్గురు కూడా బలుకు వచ్చారు, కింద కలిసారా? అమ్మో ఏం చల్లబడిపోతున్నారు రోజు. భద్రం మరీ చెప్పుద్ది. ఇదిగో అమ్మ చూసారుగా, ఈరోజు ఏం చేస్తానంటే అబ్బో వీళ్ళు మళ్ళీ చూడటానికి వచ్చారు చూడు. రొయ్యల బిర్యానీ చేస్తున్నాను నాన్న. అడిగారు కదా మీరు ప్రాన్స్ బిర్యానీ, ఆల్రెడీ మీకు చేసేసా. అప్పుడు ఈవిడ తినలేదని ప్రత్యేకించి అడుగుతుంది మళ్ళీ ప్రాన్స్ బిర్యానీ చేసి పెట్టండి. పెరుగు పచ్చడి లేనిదే తినరు కదా. అసలు వేద అయితే అసలు పెరుగు పచ్చడి లేకుండా అస్సలు తినదు. శుభ్రంగా చక్కగా నెయ్యి వేసాను కదా, నేతిలో ఇలా వేయించేస్తున్నా, టమాటాలు వేసేస్తున్నా. ఇదిగో అమ్మ ఇందులో ఏమి లేవు నీళ్ళు, అయినా పోసేస్తున్నా. కొంచెం ఒక్క రవ్వ ఉంటాయేమో తెలీదు, అప్పుడు తీస్తా. ఇప్పుడు ఇట్లా పోస్తున్నా. ఇదిగో చూడండి అమ్మా, నలుగురు ఒకసారి తినేస్తున్నాం. ఏంటంటే నాకు కూడా ఆకలి వేసేస్తుంది. పొద్దు నుంచి టిఫిన్ తెల్ల, ఏదో ఆ పని ఈ పని అయ్యో సరిపోతాయి. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, మొన్న మటన్ ఫ్రై వచ్చింది కదా, దాని కామెంట్స్ కొంచెం చదువుతాను. దేవి బొలుసు, విజయ్ బ్రదర్ ఆరోగ్యం ఎలా ఉందండి? ఆయన వీడియోస్ రావట్లేదు. ఆరోగ్యం బాగానే ఉంది అమ్మ, ఇంకా వంటలు చేసే అంత లేదు, కొంచెం పని ఉంది హాస్పిటల్లో. అవన్నీ అయిన తర్వాత తిరిగ్గా చేస్తాడు తర్వాత. ఓకే అమ్మ, మర్చిపోకుండా ఉన్నది, చాలా థ్యాంక్స్. రెడ్డమ్మ రెడ్డి 7984, ఇంగ్లీషు సరిగ్గా పేర్లు చదవకపోతే ఏమనుకోబాకండి. మీ సంస్కారానికి నమస్కారం అమ్మ తల్లి, ఎంత ఓపికమ్మా అని రాశారు. ఓపికగానే ఉండాలి, ఇక ప్రతి జీవితం అంతా ఓపికగానే ఉండాలి. ఇక ఎంతకాలం ఉంటామో అంతకాలం ఓపికగానే ఉండి జీవించి అవతలకు పోవాలి. చేయటం అంటావా, ఇక తప్పదు, చేసుకోవాలి. మొదలుపెట్టాను కదా, అందులోనూ అలా కాకుండా నాకు ఇంట్రెస్ట్ కూడా మీతో మాట్లాడడం, ఈ వంటలు చేయటం నాకు ఇంట్రెస్ట్ కూడా. ఏదో నేను అంత వండుకునేదాన్ని మీకు చూపించి వండుతున్నా. పెద్ద పెద్ద బండాగారాలు ఏం చేయట్లేదు కదా నేను, అంత కూర అంతనమే కదా వండుతున్నాను. అందుకని అది పెద్ద నాకు శ్రమ అనిపించదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. జనీగా పద్మ అంటమ్మా, అమ్మ నమస్కారం, మటన్ ఫ్రై రెసిపీ సూపర్ అమ్మ, హ్యాపీ మదర్స్ డే అమ్మ, చాలా హ్యాపీలు పెట్టావు, థ్యాంక్ యూ అమ్మ. ప్రసున్న పెండమ్మ, ఏదో ప్రసున్న వరకు ఒక పెండమ్మ, హ్యాపీ మదర్స్ డే అమ్మ. అమ్మ నేను న్యూ సబ్స్క్రైబర్ని, మీ వంటలంటే మా మదర్కి చాలా ఇష్టం, రోజు మిస్ అవ్వకుండా మీ వంటలు చూస్తారు, థ్యాంక్ యూ అమ్మ. అమ్మగారికి కూడా చెప్పు. ఎన్నిగళ్ళ మోహన్ అనుకుంటామ్మా, 2403, సూపర్ అమ్మ, మటన్ ఫ్రై టమాటా రసం చాలా బాగా చేశారు అమ్మ, చాలా థ్యాంక్స్ అమ్మ, హ్యాపీ మదర్స్ డే అమ్మ, థ్యాంక్ యూ. టమాటా రసం ఆల్రెడీ ఒకసారి పెట్టాను, ఆ రోజు చేసుకుంటున్నా కదా అని మీకు చూపించాను అనమాట. ఎస్కే గౌడ 2107, హ్యాపీ మదర్స్ డే అమ్మ. నాకు కూడా పేరెంట్స్ లేరమ్మా, మీలోనే చూసుకుంటున్నాను. విజయ్ బ్రదర్కి ఏమైందమ్మా? శారీ మాత్రం సూపర్. ఓకే థ్యాంక్ యూ అమ్మ, శారీ గురించి చెప్తున్నామని అమ్మాయి అనమాట, థ్యాంక్ యూ అమ్మ. అదే ఒంట్లో బాగలేదు, చేస్తాడు తర్వాత. కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏదమ్మా, విజయదుర్గ గారు మీ వంటలు చాలా బాగున్నాయి, మీరు బాగా ఇలాగే వంటలు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా, థ్యాంక్ యూ అయ్యా. శారదా రాణి అనుకుంటా 2121, హాయ్ అండి, తణుకు నుంచి చూస్తున్నాం వీడియో, మా అమ్మాయికి చాలా ఇష్టం మీ వంటలు సూపర్, థ్యాంక్ యూ అమ్మ. తణుకు నుంచే, ఓకే అమ్మ. ఈ 2121 అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నట్టుంది నాకు కూడా, ఓకే అమ్మ, థ్యాంక్ యూ. జీవి భాస్కర్, నమస్కారం అమ్మ, ఎలా ఉన్నారు? మీ వీడియో గురించి మేము ఎప్పుడు ఎదురు చూస్తుంటాము, మేము వెజిటేరియన్స్ అమ్మ, రోటి పచ్చళ్ళు చేసి చూపించండి అమ్మ, స్టే సేఫ్ అండ్ హెల్దీ. ఓకే భాస్కర్, చేస్తా. అశ్విని కన్నుల్లానా 3237 అమ్మ, అమ్మ మీరు చేసే చిట్కాలు వంటలు చూసి నేను నేర్చుకుంటున్నానమ్మా, చాలా మంచిదమ్మ. నేను చిన్న విషయాలు చెప్తాను, పెద్ద చిట్కాలు చెప్పే అంత లేదు నాకు కూడా, కానీ నాకు తెలిసినవి మీకు తెలియజేయటం మాత్రం తక్కువని చెప్పేస్తా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సంధ్యా రాణి అంజులని 211 అమ్మ, మీరు చెప్పింది నిజమే, నాకు ఇష్టం లేని మేము వండని నత్తల కూరలు, పీతల కూరలు ఇలాంటివి హెడ్డింగ్ చూసి ఆ వీడియో చూడను, స్కిప్ చేస్తా. ఇది కరెక్ట్, మీరు వెజిటేరియన్, అమ్మ రాగానే మీరు ఓపెన్ చేస్తున్నారు, ఆ కూర ఏంటో మీకు తెలిసిపోతుంది. చూడకండి, ముందు మాట్లాడే మాటలు ఏమైనా ఉంటే చూడండి, వంట చేసేది చూడకండి, అంతే కదమ్మా.
ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చిక్కల అని ఉంది. అమ్మ మాకు కూడా మీ చేతి వంట తినాలనిపిస్తుంది, మాకు కూడా చేసి పెట్టరా మటన్ ఫ్రై ప్లీజ్. రండి చేసి పెడతా. సాయి సుచరిత అనుకుంటా. ఓకే. దుర్గమ్మ, మీరు సూత్రధారుల్లో మహాపతివ్రత పాత్రలో జీవించారు. మీరు ఒక అద్భుతం. కుక్కలు మురుగుళ్ళు పట్టించుకోవద్దు, వాడు ఒక మానవ మృగం. ఏమోలే, అంత పెద్ద మాటలు కూడా నేను మాట్లాడలేను అబ్బాయిని, కాకపోతే నాకు బాధేసి అలా అంటావా అని అన్నా అనమాట. అదమ్మా, చాలా థ్యాంక్స్ అండి. అదే సూత్రధారుల క్యారెక్టర్ కూడా చూశాను అంటున్నారు కదా, నిజంగా చాలా మంచి క్యారెక్టర్. దుర్మార్గుడైన భర్తను మార్చుకోవడానికి ప్రయత్నం అనమాట. అది మంచి క్యారెక్టర్. అది విశ్వనాథ్ గారి సినిమాలో చేయటం నాకు చాలా మంచి మెమరీ అది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సుధా రవి 7889 హ్యాపీ మదర్స్ డే అమ్మ. మీరు బాధపడకండి అమ్మ, కుక్కలు ఎన్నో మరుగుతాయి, మాకే చాలా బాధ వేసింది, మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. సాత్విక పండు 8868 అమ్మ. అమ్మ మీ వంటలు చూశాకే మేము కూడా చక్కగా వండుతూనే వంటలు చక్కబెట్టుకోవడం, నీట్గా పెట్టుకోవడం, చిన్న చిన్న చిట్కాలు మీరు చెప్పినవి ఫాలో అవుతూ కమ్మగా వండుకొని తింటూ, వంట అంటే ఓ పెద్ద పనిలా కాకుండా ఆడుతూ పాడుతూ హాయిగా పనులు చేస్తున్నాము. మీ ఛానల్ ద్వారా చూసి ఎన్నెన్నో నేర్చుకున్నాను. ఎవరో ముక్కు మొహం తెలియని ఎదవ నోటికి వచ్చినట్లు వాగితే మనం అది అలా అయిపోతామా? మనం ఏంటో మన మనస్సాక్షికి తెలుసు. అలాంటి వాటికి బాధపడి మనసుకు ఇబ్బంది పెట్టుకోబాకండి, మానసికంగా అనారోగ్యం పడకండి. మనం శరీరం ఎలా ఆరోగ్యంగా ఉందో మన మనసు కూడా అలాగే ఆరోగ్యంగా ఉంచాలి. అవి ఇవి విని మనసును పాడు చేసుకోకండి అమ్మ. మీ వంటలు చూసే నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అలాగే బ్యాడ్ కామెంట్స్ని చూసి బాధపడకండి అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. పేరేంటి? చాలా పెద్ద మ్యాటరు. సాత్విక పండు, చాలా పెద్ద మ్యాటరు. ఈ మ్యాటర్ అంతా ఎంత గడగడ ఎలా చదివిస్తాడు, తెలుగులో పెట్టేశావు చక్కగా, టక్క చదివి పారేసా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు? ప్రసన్న 932 అమ్మ. హాయ్ అమ్మమ్మ గారు, నేను మీ న్యూ సబ్స్క్రైబర్ని. ముందుగా మీకు హ్యాపీ మదర్స్ డే. మీరు చేసే వంటలన్నీ చాలా బాగుంటాయి. నేను కూడా ఇంట్లో ట్రై చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళు చాలా మెచ్చుకుంటున్నారు. వంట మంచిగా రుచిగా కుదురుతున్నాయి అని నా కామెంట్స్ని తప్పకుండా చదవండి అమ్మమ్మ గారు. నేను జాబ్ చేస్తున్నాను ఫార్మా కంపెనీలో. నాకు మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అమ్మమ్మ గారు. లవ్ యూ గ్రానీ. థ్యాంక్ యూ అమ్మ. చక్కగా గ్రానీ అని ఇంత బాగా పిలుస్తున్నావు, బ్లెస్ చేయమన్నావు. అన్నిటికీ ఆ భగవంతుడు అనేవాడే మంచి మనసు ఉన్న వాళ్ళని భగవంతుడు ఎప్పుడు చల్లగా చూస్తాడమ్మా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరిని దూషించకూడదు. ముందు మన మనస్సాక్షిని మనం నమ్ముకోవాలి ఫస్ట్. అది మనకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది కదా. ఎవరైనా సరేనమ్మా, మన మనస్సాక్షిని మనం ఫాలో అయితే భగవంతుడు చక్కగా నడిపిస్తాడు. ఇక ఊళ్ళో మీరు అన్నట్టు ఏమేమో మోగుతూ ఉంటాయి, అవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకని బ్లెస్ చేస్తున్నానమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా. చక్కగా ఉద్యోగం చేసుకో. మాధవి K 7588 అమ్మ. ఏంటి అసలు అట్లా కామెంట్ చేయడం? మీకు నచ్చకపోతే చూడకండి, అంతేకాని నోటికి వచ్చినట్లు వాగొద్దు. కమాన్ పిన్ని గారు, చక్కగా చాలా హుందాగా రిప్లై ఇచ్చారు. మీరు బాగుండాలి అంతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఏదో ఆ మాత్రం రిప్లై ఇవ్వకపోతే అన్నీ చదివేసి మరీ ముడుచు కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. రేపొద్దున అదే వాళ్ళకి లూజ్ అయిపోద్ది. నాకు అసలు భయం. అన్నీ పట్టించుకునే విషయం ఉంటే వదలను. ఇప్పుడు రాసినోడు తప్పకుండా చూస్తాడు, చూడనే సమస్య లేదు, చూస్తాడు. చూస్తే ఏ మాత్రం చివుకు మందా నేను మాట్లాడిన మాట తప్పేమో అని అంటది. అందుకనే చదువుతా. రాసిన వాళ్ళు ఏమి రిప్లై ఇస్తుంది అని కూడా చూసేవాళ్ళు ఉన్నారు, వెయిట్ చేస్తారు. నేను రాసిన ఏమి రిప్లై ఇస్తుంది అని. అలా అదొక ఆనందం, సునకానందం అంటారు కదా, అదొక ఆనందం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పోతే అమ్మ, ఈరోజు చాలా చదివాను. ఇవాళ మా మనవరాలు హరిత కూతురు ఉంది కదా, సంస్కృతి వస్తుంది. రవళి గారి అమ్మాయికి టైమే లేదమ్మా. ఆ అమ్మాయి శ్రీ చైతన్యాల్లో ఎక్కడ చదువుతుంది, అది డాక్టర్కి. అందుకని అస్సలు లీవులే రాలే, ఇంకా లీవులు ఇవ్వలే. చెప్తున్నాను, ఇప్పుడే పిల్లల గురించి వచ్చారు. రండి. హలో, ఇంకేంటి? రండి. ఏంటి ముగ్గురు కూడా బలుకు వచ్చారా? కింద కలిసారా? అమ్మో,
ఏం చండబడిపోతున్నారు రోజు భద్రం మరీ చెప్పుద్ది ఇదిగో అమ్మ వచ్చారు కదా, తెలుసు కదా శ్రమంత్, మీకు బాగా తెలిసిన వాళ్ళే కదా వీళ్ళిద్దరు, వీడియోల్లో వస్తారు. ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని చూస్తున్నామండి అంటున్నారు జనాలు అక్కడ. అది వచ్చారు ఇప్పుడు ముగ్గురు. వాళ్ళిద్దరు కూడా వస్తే బాగుండేది. మృదులు రాట్ల ఆడికి ఏదో ఎగ్జామ్ ఉందని, తర్వాత వస్తా అంట ఎగ్జామ్ అవ్వగానే. పిల్లలిద్దరు రవళి గారి పిల్లలిద్దరు కూడా వస్తే బాగుండేది. పెద్ద అమ్మాయి కబల ఐఎమ్ఐ బిజీ. ఎప్పుడో మే 12th నుంచి ఎప్పటి నుంచి లీవ్లు అందే నాతో. బైపీసీ జరుగుతుంది కదా, అందుకని రాలా. వచ్చినప్పుడు ఈసారి వచ్చి 4 రోజులు ఉంటామన్నారు అక్క చెల్లెలిద్దరు. అప్పుడు సపరేట్గా పెడదాం, ఓకేనా? రండి. ఇక ఇప్పుడే నేను మాట్లాడుతున్న మొదలుపెట్టి అవుతుంది, ఈ లోపల వచ్చేసారు మీరు. ఓకే అమ్మా, మీకు వచ్చారు కదా, ఇవాళ ఏమంట చేస్తాను అక్కడికి వెళ్ళి చెప్తా రండి. ఇదిగో అమ్మ చూసారుగా, ఈరోజు ఏం చేస్తానంటే, అబ్బో వీళ్ళు మళ్ళీ చూడటానికి వచ్చారు చూడు. రొయ్యల బిర్యానీ చేస్తున్నాను నాన్న. అడిగారు కదా మీరు ప్రాన్స్ బిర్యానీ, ఆల్రెడీ మీకు చేసేసా. అప్పుడు ఈవిడ తినలేదని ప్రత్యేకించి అడుగుతుంది మళ్ళీ ప్రాన్స్ బిర్యానీ చేసి పెట్టండి, అందుకని పిలిచా తన కోసం. మీరు కూడా వచ్చేస్తే పని అయిపోద్ది కదా. ఇదిగో అమ్మ ఈ రైస్ చూడండి అమ్మా. ఇదిగో మీకు తెలుసు కదా, మన ఎండుమిరపకాయలు నూరి పెడతాను, అది పెట్టేసా. ఇదిగో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పెట్టేసా. ఇదిగో బిర్యానీ మసాలా, ఇదిగో ఉల్లిపాయలు, ఇవి అంతవరకే. ఇదిగో అమ్మ కొబ్బరి పాలు, ఇదిగో అమ్మ కిలో రొయ్యలు ఇవి. ఎన్ని వచ్చినాయి చూడండి, చక్కగా ఆగులేసి అలా వేయించి పెట్టేసా. నాకు డౌటే, కిలోనే నిన్ను స్కామ్ చేస్తా. అదే ఇది ఇప్పుడు ఇది చూపించేసా కదమ్మా, ఇక రెడీ చేసేస్తా. ఇంకోటి ఉండే మీకోసం చూపించనా, అది మా ప్రేక్షకులకు చాలాసార్లు చూపించేసా, అందుకని చూపించలేదు వాళ్ళకి. చేసే చూడలే. ఇదిగో చేపలు మామిడికాయ పులుసు చూడండి అమ్మా ఒక్కసారి. అంటూ ఆల్రెడీ చూపించా కదా, ఎన్నిసార్లు చూపిస్తావమ్మా అనొచ్చు మీరు. పెద్ద చేప. ఏం చేప? మీ అమ్మాయి తెచ్చింది, మీ డాడీ కొనిచ్చారంట. అది బోన్లెస్ ఉంటది కదా ఇందులో, బాగానే ఉంటుంది, బాగుంటుంది. చూసారు ఎట్లా వండాను? వైట్ రైస్ లో కూడా అంత బిర్యానీ తిన్నా కూడా వైట్ రైస్ పెట్టుకుని ఇది పెట్టు తినండి. ఇది మా వాళ్ళకి చూపించేసారు కదా, చాలాసార్లు వండాను, చూపించాం, చాలాసార్లు వండుతాం. కానీ మీకు చూపించినప్పుడు ఒకసారే కాదు కదా చేపలు, వారానికి 2 సార్లు తింటానే ఉంటాంగా, అందుకోసం. ఓకేనమ్మా, ఇది అయిపోయింది. ఇది ఇక్కడ పెట్టేస్తా. ఒక 1/2 అవర్ అలా కూర్చోండి. టింగ్ని వెళుతా, టంగని రండి. పడుకోండి, ఏసీ రూమ్ వేసాక పడుకోండి. ఓకే, ఇదిగో అమ్మ కొంచెం రైస్ కూడా వండుదాం. బిర్యానీ అంతా నేను తినలేను, పిల్లలకి ఇష్టమేననుకో. అయినా చేప పులుసు వండా కదా, అందుకని కొంచెం రైస్ కూడా ఉంటే బాగుంటుంది, అందుకని కొంచెం రైస్ పెట్టా. ఓకేనమ్మా, చూడండి ఆయిల్ పోస్తున్నా. ఇదిగో కొంచెం వేస్తున్నానమ్మా, తర్వాత వంట అయినాక వేస్తా తర్వాత. ఓకే అమ్మా, అన్నీ రెడీ చేసి చూపించానమ్మా మీకు. పుదీనా మర్చిపోయా, ఇప్పుడు గుర్తొచ్చింది, గబగబా సమంతుని పంపించా. ఈ లోపల ఇందాక తీసి పెట్టుకోవాలా. పెరుగు పచ్చడి లేనిదే తినరు కదా. అసలు వేద అయితే అసలు పెరుగు పచ్చడి లేకుండా అస్సలు తినదు. అందుకని గబగబా ఈ లోపల వెళ్ళారు, కిందే షాపు వెళ్ళారు. ఈ లోపల పెరుగు పచ్చడి చేసేస్తా, ఓ పని అయిపోద్ది. మీ అందరికీ తెలుసు, కత్తి గ్యాప్లో ఉన్నానుగా మీకు చూపించి చేద్దామని, ఇంకేమీ లేదు. తెచ్చారమ్మా, అది ఇట్టమంటే కొత్తిమీర చేస్తారు, పుదీనా. ఇది ఇంగ్లీష్లో ఏమంటారు? ఓహో, నాకు తెలియదు. పుదీనా అంటే మళ్ళీ మీరు కొత్తిమీర వేసుకొచ్చారు. ఓకే అమ్మ, ఇది వచ్చేసింది కదా. ఓకే, ఇప్పుడు దీన్ని వేస్తాను. ఇదిగో అమ్మ, వాళ్ళు ఈ లోపల వచ్చే లోపల ఇది చేసేసా. పెరుగు పచ్చడి క్లియర్. మన పని ఏదో గ్యాప్ లేకుండా ఓ పని చేసేసా. పుదీనా వచ్చేసింది, ఆ పని చేసేసుకుంటాను. ఒలిసి పెట్టేసా. ఇది ఇలా చేసుకుని ఒలిసినట్టు కొంతమంది వేసేస్తారమ్మా కడిగి. ఇలా చేసుకోండి, ఇదిగో ఇలా కట్ చేసుకోండి. హోటల్లో ఎవరైనా కొత్తిమీర, ఈ బిర్యానీ ఆకులు అన్నీ ఇవే, పుదీనాలు ఇవన్నీ ఇలా కట్ చేస్తారు. ఇది వేడెక్కింది. ఇప్పుడు దీని విషయం చూద్దాం. బిర్యానీకి సంబంధించి అన్నీ ఇందులోనే ఉంటాయి. విడివిడి కొంతమంది అన్నీ వేసేస్తారు, ఏ లవంగాలు అవి సపరేట్గా వేస్తారు. మనం ఏంటి చెక్క పెద్దగా నూరి పెట్టేసుకున్నా కదా, ఇది వేస్తా. ఇంతవరకు చాలు. బియ్యం కూడా ఒక 3/4 కిలో ఉంటాయి, దానికంటే ఎక్కువ ఉడకదు, అందుకని 3/4 కిలో బియ్యం వండుతున్నా. ఓకేనమ్మా, ఇదిగో ఇప్పుడు చూడండి, శుభ్రంగా వేగుతున్నాయి, వేగనండి చక్కగా. ఇదిగో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్,
ఇది కూడా వేగాలి. చూసారమ్మా, ఈ అల్లం కూడా చక్కగా వేగింది. అది ఇదిగో ఇప్పుడు చూడండి అమ్మా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేస్తా టమాటా, ఎందుకంటే చక్క పులుపు వాడటం వస్తుంది. కొబ్బరి పాలు అవన్నీ పోస్తున్నాను కదా, అందుకని. ఏ బిర్యానీ చేసినా టమాటా వేస్తాం. సరే రొయ్యలకి ఎందుకులే అనుకున్నా కానీ పులుపు వస్తాను మళ్ళీ ఐడియా వచ్చింది. ఇదిగో చూడండి, శుభ్రంగా చక్కగా నెయ్యి వేసాను కదా, నేతిలో ఇలా వేయించేస్తున్నా. పొద్దున ఆవిరి వేస్తాను, అంతా క్లియర్గా ఉంది. ఇప్పుడు నేతిలో వేయించుతున్నా. ఇందులో అన్నీ పడతాయి, అయినా కూడా సపరేట్గా కొంచెం వేయించుకుంటే బాగుంటుంది. అది ఇప్పుడు అది వేగింది. ఇప్పుడు చూడండి అమ్మా, ఇదిగో టమాటాలు వేసేస్తున్నా. మూత పెట్టేసాను. ఇదిగో కొంచెం ఇందులో వేస్తున్నా, ఆ స్మెల్కి అంతే. బిర్యానీ మసాలా ఇందాక అందులో వేసేసా కదా, అందులోనే కలుస్తుంది. ఊరికే ఇందులో వేస్తే ఈ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ మళ్ళీ వస్తుంది. ముక్కలు సపరేట్గా పడుతుంది కదా. ఇంకేమీ ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసి ఆగిలేసి పెట్టా. ఇక ఇప్పుడు ఇంతే, ఇంకేం వేయక్కర్లా. అది కొంచెం ఇంకొక నిమిషం వేగనిద్దాం. ఇదిగమ్మ పుదీనా, అందులో వేసేసాను. అయినా కూడా దీన్ని సపరేట్గా కొంచెం అల్లం కూడా పేస్ట్ వేసేసా. ఒక్కొక్కటి జాయిన్ చేసేటప్పుడు కిట్కి సూపర్ స్మెల్ వచ్చేస్తున్నాయి. కిలో రొయ్యలంట, చూసారా? ఒలిసి వీటిని ఆగిలేసేటప్పటికి రొయ్యే మారిపోద్దమ్మ, తగ్గిపోద్ది. ఇదిగో అమ్మ, ఇదంతా ఉంది కదా, ఇదిగో కొత్తిమీర వేసేస్తున్నా. ఇది ఆఫ్ చేసేస్తున్నానమ్మా, చాలు. ఇదిగో ఇది ఆఫ్ చేసేస్తున్నా, చాలు. ఇదిగో అమ్మ ఉప్పు, చాలు. ఇదిగో కారం చూడండి అమ్మా, కారం మిరపకాయలు ఒక 10 మిరపకాయలు, ఎండు మిరపకాయలు చక్కగా తెలుసు మీకు, నానబెట్టేసి 10 మిరపకాయలు శుభ్రంగా నూరేసి మిక్సీలో ఇక్కడ పెట్టేసా. కారం ఉప్పు కూడా పడ్డ తర్వాత మంచి స్మెల్ వచ్చింది ఇది. ఇప్పుడు కొంచెం సేపు మూత పెడదాం. ఇప్పుడు ఏం చేశానంటేనమ్మా, ఇదిగో ఈ గ్లాస్తో 2.5 గ్లాసులు బియ్యం పోసా. 5 నీళ్లు పోస్తా. 1కి 2 లెక్క అనమాట. 2.5 బియ్యం పోసాను, 5 నీళ్లు పోస్తా. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ నేను 4 గ్లాసులు నీళ్లు కొలిసేసా. ఇప్పుడు ఇక అర్ర తెచ్చా ఇక్కడికి. ఇదిగో కొబ్బరి పాలు తీసా. ఈ కొంచెం ఏం పర్వాలేదు పోసేయచ్చు, ఓకేనా? అది విషయం. బియ్యం నిండా పోస్తామమ్మా, గ్లాస్తో నిండా అటు రావు. అందుకని అన్నీ ఎక్కువైనా ఏం కాదు. ఇప్పుడు ఈ 5 గ్లాసులు ఈ పాలు, కొబ్బరి పాలు అందులో కలిపేసా. ఎలా వచ్చిందో చక్కగా గ్రేవీ. ఓకే, ఇదిగో అమ్మా, ఇందులో ఏమి లేవు నీళ్ళు, అయినా పోసేస్తున్నా. కొంచెం ఒక రవ్వ ఉంటాయేమో తెలీదు, అప్పుడు తీస్తా. ఇప్పుడు ఇట్లా పోస్తున్నా. ఇంకేమీ లేవు, ఈ చుక్క నీళ్ళు మిగిలినాయి, చూసారా? అది ఇప్పుడు ఊరికే ముందు నీళ్ళల్లో వేయకుండా కాస్త ఈ నూనెలో, చూసారుగా? ఇప్పుడు ఇదిగో ఇంకా నెయ్యి వేస్తున్నాను చూడండి. ఇది పెట్టేసి అందులో చాలు. ఇందాక ఒక 2 స్పూన్లు దాకా వేసాను. మెతుక్కి చక్కగా అంటకుండా సూపర్గా వచ్చేస్తుంది. ఇదిగో ఇప్పుడు హైలో పెట్టాను చూడండి. ఇదిగో చూడండి అమ్మా, ఓ సూపర్. ఇదిగో చూడండి అమ్మా, ఇప్పుడు పోసేస్తున్నా. అందుకనే నేను కిలో పొయ్యిల బియ్యం, కిలో పోస్తే కిలో పట్టేంత కళాయి నా దగ్గర లేదు, కుక్కరు.
అందుకని అలా పోయలేదమ్మా. ఇప్పుడు చూడండి క్లియర్గా పోసా, అంతేనా? ఇదిగో హైలోనే ఉంచా, ఇదిగో ఇలా పెడుతున్నా, పెట్టేసా. వెయిట్ పెట్టను, వెయిట్ పెట్టకుండానే దాన్ని ఉడికిస్తా. ఇప్పుడు చూడండి, ఇదిగో చూసారమ్మా, ఒక 3-4 మినిట్సే పెట్టాను హైలో, తర్వాత 5 నిమిషాలు సిమ్లో పెట్టానమ్మా. ఇప్పుడు చూడండి ఒకటి చేస్తా నేను, ఇదిగో ఇది దించేస్తున్నా. దించేసానా? అమ్మో, ఇది చాలా బరువు ఉంది. ఇది రాయమ్మ, ఇదిగో హైలో పెట్టేయండి. ఇది ఎక్కడైనా దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి అమ్మా. ఇలాంటి మంద ఉంది, ఇది ఒకటే 3-4 కిలోలు ఉంటుంది. ఇలాంటి మందంది ఒకటి కొనుక్కోండి, దోసకల్లి లాంటిది, దోశ రాయి లాంటిది కొనుక్కుని సిమ్లో పెట్టిన తర్వాత 5 నిమిషాల తర్వాత తీసేసి దీని మీద ఉంచండి ఇంకొక 5 నిమిషాలు. బాగా వేడెక్కాలి ఇది. ఇప్పుడే పెట్టాను కదా, హైలో పెట్టేసాను నేను. బాగా కాలిపోద్ది ఇది. వేడెక్కిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచామనుకో సూపర్గా మగ్గిపోద్ది. ఇంకేమి బిర్యానీ చేసేవాళ్ళు అటు పెట్ట ఇటు పెట్ట ఏదేదో చేస్తారు, పిండ్లు పెట్టేయ్యా పెడతారు. నేను కూడా ఒకసారి దమ్ బిర్యానీ చేసేప్పుడు అట్టాగే పెట్టా, ఏం అక్కర్లేదమ్మా, సింపుల్ అంతే. ఓకే, ఇదిగో ఒక 5 నిమిషాలు తీసేసి పిల్లలకి పెట్టేస్తా, ఆకళ్ళు అయిపోతాను. ఇదిగో చూసారుగమ్మా, ఇది వేడెక్కిపోయింది, అది అలా పొగ వస్తుంది కదా. ఇదిగో ఇది కూడా పెట్టేస్తా. లాస్ట్లో పెడతా వెయిట్, ఊరికే ఎప్పుడు వెయిట్ పెట్టలేదు చూసారుగా. ఇప్పుడు పెట్టి అన్ని కింద ఎంత హంగామా చేసినాక ఇదిగో హైలో పెట్టా, ఇటు ముట్టుకుంటే కాలుతుంది. ఇది హైలో పెట్టా ఒక 3 మినిట్స్. ఓకే అమ్మా, ఇది 5-6 మినిట్స్ పైన అయింది. ఇదిగో ఆఫ్ చేసేసి వేడి మీద అలాగే ఉంది. ఇక దీన్ని ఏమన్నా కొంచెం గోరు ఏలు పడినా కూడా ఏలు దానికి అతుక్కుపోద్ది, అంత వేడెక్కిపోయి ఉంది పెనం. అర్థమైందమ్మా, అంత వేడి మీద ఇప్పుడు ఇది ఉంది. ఓకే, ఇక పిల్లల్ని పిలిచేసి అప్పుడు తీస్తా. గుమగుమలా ఇదిగో ఇది పెట్టాను, దీని మీద రాయి. అది మీరు వీడియో చూడండి, దీన్ని ముట్టుకోకండి. ఇది కాలిన తర్వాత దీన్ని పెట్టాను అనమాట, ఆ వేడికి ఇది అయిపోద్ది. లాస్ట్ లో పెట్టానమ్మా, వెయిట్ పెట్టను. లాస్ట్ లో పెడితే కింద వేడి ఎక్కువ ఉంది కదా, అంతగాని సౌండ్ వచ్చింది. నేను మీద ఫ్రిడ్జ్ లోకి దూరిపోదా అంత లేదులే, అసలు ఎప్పుడు రాదు బిర్యానీకి అంత సౌండ్ నాకు. కింద ఇది పెట్టా కదా, ఈ వేడి గుమగుమలు. అబ్బా నిజంగానే బాగా వచ్చా. ఆ కొబ్బరి పాలు బాగా తెలుస్తుంది. ఓ మై జుట్టు హెయిర్ అదే రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామన్నా కదా పాపం, వేసుకొచ్చా. లేకపోతే మా వేపర్స్ ఏంటా జుట్టు పోసుకోవటం అది ఇది అంటున్నారు. ఎప్పుడు జడ్లు వేసుకుంటా, ఊరికే బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం. రాయ్యా అదిగో రెండరా చూసుకోండి. ఇదిగో రెడీ రెడీ నానా, రెడీ. ఇదిగో పొడుగ్గా అయింది చూడు. ఇంకా గింజలు చూసావా, ఆ గింజలు చూసారా, అసలు ఆ బియ్యం చూసారమ్మా. అదిగో ఆహా, పదండి సూపర్. ఇట్లాగా అనేసి వదలాలి. సూపర్, పెడతాను ఉండండి. అదిగో సూపర్, అదిగో ఆహా. ఇక్కడ తింటానని బ్రేక్ఫాస్ట్ తినకుండా వచ్చాను నేనైతే ఇప్పుడే టాబ్లెట్ వేసుకున్నా, కాఫీ తాగే పొద్దున అంతే. చూసావమ్మా, నీకు పెడతా, నువ్వు చిన్నదానివే కదా. అమ్మయ్యా తల్లి పెట్టమ్మా, అదే రాని పెడతాను. దాని ఫిష్ ఇష్టం అంట, ఉండమ్మా కొంచెం పెట్టుకోమ్మా, పెరుగు చట్నీ వేసి తింటావు కదా, పెట్టినానా. ఆహా, నీ పెరుగు చట్నీ వేసిన తల్లి ముందు నీకు పట్టు, టేస్ట్ చూసి చెప్పాలమ్మాయి. వేడి. ఓకే, అన్నయ్యకి పట్టుకెళ్ళమ్మా. వర్షని పోనే తీదుగా, దీని మీద మూత లేకుండా వచ్చానా, తెస్తా. ఓకే నాన్న, రొయ్యల్లో ఉంది, ఉప్పు అన్నిట్లో ఉంది, చాలు. పెరుగు చట్నీ తర్వాత కలుపుకోమ్మా, లాస్ట్లో పెరుగులో కూడా ఉప్పేసాను, చాలేదేమో. నలుగురు ఒకసారి తినేస్తున్నాం. ఏంటంటే నాకు కూడా ఆకలి వేసేస్తుంది, పొద్దునుంచి టిఫిన్ తెల్ల, ఏదో ఆ పని ఈ పని అయ్యో సరిపోతాయి. చూడండి
చక్క మెతుకులు ఎంత బాగా వచ్చినాయో క్లియర్గా అంగుళం వచ్చింది. వేడి తింటే మంచిది. అట్లా అట్లా తీసి పెట్టుకో అమ్మ, పైది కొంచెం తీసి పెట్టుకో, అట్లా అంతే. అమ్మా ఎలా ఉంది చేపల పులుసు? సూపర్. చూసావా పక్కనే ఇక్కడ బిర్యానీ. అయినా చేపలు అంటే ఇష్టం, చేపలు వేసేసుకోండి, కొంచెం బిర్యానీ తిని. నువ్వు కూడా అన్నం పెట్టుకుని చేపలు వేసుకోవాలి, లేదా బిర్యానీ పెట్టుకుంటావా? సాయంత్రం తిందుగాలే, ఇప్పుడు చేపల పులుసు తిను. ఒక పని చేయి ప్లీజ్, ప్లేట్ తీసుకెళ్ళి కొంచెం నీళ్ళతో అలా కడుక్కురా. ఇది పెరుగు చట్నీ కదా, చేపల కూర తినకూడదు. డాక్టర్లే చెప్తారు చేపలు పెరుగులతో కలిపి తినకూడదు. వాటర్ బాటిల్ అడ్డం వస్తుంది, తీసేయి. ముందు తిన్న తాత వేసుకుందాం అనుకోండి, పులుసు వేసుకో, మామిడికాయ ముక్కలు వేసుకో రెండు. నువ్వు వేసుకున్నావు తల్లి మామిడికాయ ముక్కలు వేసుకో. మామిడికాయ మరి పుల్లగా ఉంటుంది. లేదమ్మా సరిపడా వేసుకుని చూడు. ఉడితే పర్వాలేదు, ఉడితే అట్ట వేసుకో. అది నీకే వచ్చేసింది చాలు. తినండి హాయిగా. ఏం నిద్రపోతారో తిన్నాకైతే, నిద్ర గుర్తొస్తుంది. ఇట్లా కాదు, చెన్నైలో ఉన్నప్పుడు మనకు చిన్న ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగింది, తోట ఏరియా, అప్పుడు బయట బాండి పెట్టి చేసేదాన్ని కదా, అది బిర్యానీ మొత్తం ఇట్లా ఆట దానికి నొక్కి దమ్. ఓకే అమ్మా, తిన్నాక శుభ్రంగా నా శుభ్రం ఒకటి ఎలాగ అంటాను, మీరు కూడా చెప్పండి శుభ్రంగా తిన్నారా? ఏనా హ్యాపీయా ఫుడ్? ఇష్టం. హోటల్లో తిన్నా కాడ నుంచి ఆయాసాలు అత్తాకేద్దాం ఇత్తాకేద్దాం అన్నట్టు. ఇక్కడ ఏమన్నా ఉందా? తింటే టేస్ట్ ఉంది, హోటల్ తినడం నుంచి ఆయాసం ఒక రకంగా అయిపోతాం కదా, తింటే తిన్నట్టుంది. తింటే తిన్నట్టుంది. అక్కడ తినేటప్పటికీ మీకు ఆయాసం దాహం, అది ఇలా చేసుకుని తినాలి. అందరూ వచ్చారు, ముచ్చటగా ఉంది. ఇంకో ముగ్గురు రావాలి, వాళ్ళు రాలేదు. 6గురిని పెట్టి ఒకసారి తీస్తాం మళ్ళీ. సూపర్ వీడియో చేస్తా ఆ రోజు. బుడ్డిని పెట్టి, బుడ్డి సూపర్గా మాట్లాడుతుంది కదా మీతో, బుడ్డిని పెట్టి తీస్తాం. మా అమ్మాయికి వర్షినికి ఇంకా లీవులు ఇవ్వలే, ఇచ్చిన తర్వాత పిలుస్తా. బుడ్డిని వర్షిని పెట్టి ఒకటి తీసేస్తా, ఒక బ్లాగ్. మృదులు ఎగ్జామ్ జరుగుతున్నాయంట, అయిన తర్వాత వస్తానమ్మా అన్నాడు. వాడు నెక్స్ట్ టైం చేసినప్పుడు వస్తాడు. లీవులు కదా, ఎప్పుడన్నా వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, కనీసం ఆ సందర్భంగా ఒక్కొక్క వీడియో తీసి పిల్లలతో ముచ్చటిస్తానమాట. అది అందరూ ఓకే. సర్బత్తులతో తాగేసాం, సబ్జా అవన్నీ కలిపే. అది ఇంకోసారి చూపిస్తాను మీకు. ఇవాళ హడావిడి కదా, అది సమ్మర్ డ్రింక్ స్పెషల్ చేస్తాను. ఒక రోజుకి 2 డ్రింకులు చూపించినట్టు చూపించేస్తా. అప్పుడు అజ్జయాలు నువ్వు చెన్నైలో ఇచ్చేదాను కదా, సబ్జా గింజల్లో ఏదో కలిపి, ఇది గ్లూకోజ్ ఏదో వేసి. అవును, గ్లూకోజు పిల్లలకి వేసవి కాలం వచ్చేవాళ్ళు కదా, గ్లూకోజ్ వేసి అందులో వేసేదాన్ని. సబ్జా గింజలు నానబెట్టి అవి వేస్తే హాయిగా తాగడు. దానికి ఇంకా గుర్తుంది చూడండి. ఆవిడకి ఏనాడు సమ్మరు, ఏనాడు అక్కడికి ఏనాడు వచ్చింది, 2012-13 సమ్మర్ అది. అప్పుడు విషయంలో సంగతి చెప్తుంది. పోల్జాడు వేసాం 5వ సంవత్సరంలో, నీకు పోల్జాడు వేసాం కదా, అదనమాట. అంత మెమరీస్ పిల్లలకు కూడా బాగానే గుర్తున్నాయి. ఏదో వచ్చారు చక్క అమ్మ వండి పెట్టాలన్నప్పుడు నేను అడుగుతా, తింటారా నాన్నప్పుడు, తింటామన్నప్పుడు 2 వస్తారు. పాపం తనైతే ఎప్పటి నుంచో అడుగుతుంది, నువ్వేంటి గోంగూర మటన్ వండమన్నాను పిల్లలు ఇదేంటి అంటే, చాలాసార్లు వండేసానే మా వ్యూవర్స్కి, నా కోసం వండుతున్నాను చెప్పు అందే. ఫ్రాన్స్ గోంగూర వండు, గోంగూరతో కలవలు ఏదైనా చెయ్యి, నువ్వు చేసినా కూడా మళ్ళీ చెయ్యి అంటుంది. ఇప్పటికే చూడండి ఫ్రాన్స్ బిర్యానీ 2nd టైం, ఫస్ట్ టైం చూపించేశాను ఇలాగే, మళ్ళీ 2nd టైం. ఇప్పుడు వీళ్ళందరూ ఫస్ట్ టైం తినేసారు, వీళ్ళిద్దరు 2nd టైం ఈ మనవరాలు వచ్చి తింటాకి. అందుకని ఆవిడ కోసం మళ్ళీ మీ అందరికీ స్పెషల్ అనమాట. అది చూడని వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు బిర్యానీది ఇప్పుడు చూడండి. ఓకేనమ్మా, ఎక్కువగా మాట్లాడడానికి వెళ్ళలేదు, వీళ్ళతో సరిపోయింది. ముందు మాట్లాడాను కసిని, మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్. మీరు కూడా చేతులు పెట్టి ఓపెన్ అమ్మా. ఓకే అమ్మా.